అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుంభమేళా అంటేనే ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. దాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్తూ ఎన్ని ప్రయాసాలైనా పడుతూ ఉంటారు. అయితే హైదరాబాద్ ఈ నాచారం నుంచి వెళ్ళిన ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక టెంపో వ్యాన్ అంటే ఒక వ్యాన్లో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వాళ్ళు దురదృష్టమా మరి ప్రమాదశాత్తు ఒక యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది. ఆ ప్రమాదంలో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. అందులో కొంతమంది గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఎవరైతే మధ్యప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ఇంకా అక్కడ క్షతగాతులు కానీ అక్కడే ఉండడం జరిగింది. అయితే వారి కుటుంబం నివాసాల దగ్గర ఉన్న ప్రస్తుతం అంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం ఒకసారి ఎలా జరిగింది, ఇప్పుడు మాట్లాడారు చివరిసారిగానే. సార్ మీరు చెప్పండి, మీకు ఏమవుతారు వాళ్ళు? మా అల్లుళ్ళేనండి వాళ్ళు. మా అక్క కొడుకులు ముగ్గురు. పెద్దక్క కొడుకు నందు, రెండో అక్క కొడుకు సంతోష్, మూడో అక్క కొడుకు శశికాంత్. వీళ్ళు ముగ్గురు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇదే కాలనీలో ఉంటారు. వాళ్ళు కూడా మొత్తం 7 మెంబర్స్ చనిపోయారు. మీతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ లాస్ట్కి ఎప్పుడు మాట్లాడారు సార్? ఫోన్ చేస్తూ మాట్లాడుతూ కానీ? ఫోన్లో ఏం చేయలేదు, కానీ మొన్న శనివారం రోజు బయలుదేరే ముందే మాట్లాడారు వాళ్ళు. అంటే రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. రేపు పొద్దున వరకు వస్తామని చెప్పారు వాళ్ళు. అదొకటే తెలుసు మాకు. ఇంకా అంటే ఆ బాడీస్ ఇక్కడికి రావడానికి ఎప్పుడు రావచ్చు, ఎంత టైం పడుతుంది? రేపు ఈవినింగ్ వరకు వస్తాయని చెప్పారు ఇంతకుముందే. అక్కడి నుంచి వాళ్ళు 24 hours పడుతుంది అన్నారు. మరి ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంక కరెక్ట్గా. దీని నుంచి కుటుంబ సభ్యులు ఎలా అంటున్నారు సార్? ఏమంటారు? ఏమంటారండి, ఇంకా ఎవరి ఇదిలో వాళ్ళే ఉన్నారు. అసలు మాకు ఏం అర్థమైతే లేదు అసలు. అంటే మీ అల్లుళ్ళకి ఎంత వయసు ఉండొచ్చు సార్ సుమారు? అందరూ ఇంచుమించు 40-45. సంతోష్ ఒకడు 47 వరకు ఉంటాడు. మిగతా వాళ్ళు 40-42. చిన్న చిన్న పిల్లలండి వాళ్ళకి. ఓన్లీ మేల్ పర్సెంట్ అండి, మగవాళ్ళే వెళ్ళారా ఆ ట్రిప్కి? లేకపోతే అందరు మగవాళ్ళే, అందరు కాలనీ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాళ్ళ ఫాదర్ అని తెలుసుకుందాం. సార్ మీకు చివరిసారికి మీకు ఎప్పుడు మాట్లాడారు సార్? మీతో ఎప్పుడు ఏం చెప్పారు? మాతో మాట్లాడేది మన ఆడికి వెళ్ళి బయలుదేరుతున్నామని చెప్పారు. ఎప్పుడు ఇవాళ ఏంది? అలా ఈరోజు 11 కదా. సోమవారం రోజు వాళ్ళకు అక్కడ స్నానాలు అయిపోయినాయి. అక్కడి నుంచి లాడ్జ్కి వస్తాము, వచ్చి అక్కడ మేము రెస్ట్ తీసుకుని ట్యూస్డే మార్నింగ్ బయలుదేరుతామని చెప్పారు. ఈరోజు మార్నింగ్ బయలుదేరే ముందు ఇది మొత్తం ఫ్రెండ్సే వెళ్ళారా లేకపోతే ఫ్యామిలీస్ వెళ్ళారు? ఫ్రెండ్స్, కజిన్ బ్రదర్స్, ఇద్దరు కజిన్ బ్రదర్స్, ఫ్రెండ్స్. వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఫ్రెండ్స్ మొత్తం కలిసి 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో 2 సేఫ్. ఈ 6 కజిన్ బ్రదర్స్ అవుట్, ఇంకా 3 ఫ్రెండ్స్ అవుట్. ఫ్యామిలీస్ అలాగంటే మీ కొడుకులు పెళ్ళిలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి? మా కొడుకుకి 2 కూతురులు, 1 కొడుకు. ఇక వాళ్ళ కజిన్ బ్రదర్కి 2 కొడుకులు, ఇంకో కజిన్ బ్రదర్కి 2 కొడుకులు. ఇక తత్మాల ఫ్రెండ్స్ సంగతి నాకు తెలియదు. ఇంకా అంటే ఏంటో ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకొని వెళ్ళారా లేకపోతే వీలే ప్రైవేట్ టవర్స్. అసలు మా కారు పోయినా మంచిగా ఉంటుండే. మా కార్లో మంచి సేఫ్ డ్రైవింగ్ ఉంటుండే మా కొడుకుది. డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవర్ లక్ష్యం ఏం లేదు. అక్కడ లారీ గుద్దిందంట. అక్కడ లారీ రాంగ్ సైడ్ వచ్చేసి లారీ కొట్టేసింది. డ్రైవర్ సేవ్ మంచిగానే ఉన్నది, మంచి డ్రైవర్ నడిపిస్తున్నాడు. ఒకవేళ ఇన్సిడెంట్ అయింది కదా, పోస్ట్ మార్టం అక్కడే చేస్తారు, ఇక్కడ తీసుకొని అక్కడ అయిపోయింది. ఇక్కడికి ఎప్పుడు రావచ్చు సార్ బాడీస్? వస్తే ఇవాళ నైట్ మార్నింగ్ కల్లా రావచ్చు. ఇది ప్రస్తుతం కుటుంబ వ్యక్తులు చెప్తున్న సంగతులు. ఈ చుట్టుపక్కల అంటే ఇవి అంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన కజిన్ బ్రదర్స్, ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ లాగా వెళ్ళడం జరిగింది. ఒక ట్రావెలర్ వ్యాన్లో మాట్లాడుకొని వెళ్ళడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం ఉన్న ఇంట్లో 3 చనిపోవడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఇంకా ఇల్లు ఉన్నాయి. అంటే వీళ్ళంతా నియర్ బై అంతా కలిసి వెళ్ళడం. సో వాళ్ళని కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, ఏదైతే ప్రమాదం జరిగిందో, అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత అందరికీ విషాదంగానే ఉంది. అయితే ఆ వ్యాన్ ఏదైతుందో, ట్రావెలర్ వ్యాన్ ఏదైతుందో, ఆ తోలిన డ్రైవర్ నివాసం దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. అతని భార్య దగ్గర ఉన్న ఆమెతో మాట్లాడదాం. అంటే ఆమెకి 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో
మరి చివరిసారిగా మీతో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు, ఎప్పుడు వస్తాను చెప్పారు? రేపు నైట్ వరకు, రేపు పొద్దున్న వరకు వస్తాడు. 6:30కి ఫోన్ చేసి 1/2 అవర్ మాట్లాడిండు. మేము వస్తాము, చేసి పండుకొని లేచి వస్తామని చెప్పిండు అంతే. ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా నీకు తెలుసా అని. తర్వాత కాలు దెబ్బ తాకింది అన్నారు, తలకు దెబ్బ తాకింది అన్నారు, ఎప్పుడు చచ్చిపోయిండని చెప్తున్నారు. రేటు ఏదైతే ఘటన జరిగిందో ఇది అందరికీ విషాదకరంగానే కనపడతా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాస్త ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి లేని వాళ్ళు కూడా ఉంటారు. చనిపోయిన ఎవరైతే ఉన్నాయో ఏం భర్త ఉన్నారో డ్రైవర్గా చూస్తున్నట్టు కనపడతా ఉంది. సో గవర్నమెంట్ కూడా కాస్త వీళ్ళని కొంచెం పెద్ద మనసు చేసుకొని వీళ్ళని ఆదుకోవాలని మా టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా అల్లుడు మాకు పెద్ద దిక్కయ్యా, నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా, మేము లేదయ్యా, మాకేం లేదయ్యా, మా అల్లుడు మాకు పెద్ద దిక్కయ్యా, మేము రాజులయ్యా, అన్ని మా అల్లుడే చూసుకుంటాడయ్యా. మాకు మా ఆయన కూడా చచ్చిపోయిందయ్యా, మా ఆయన చచ్చిపోయి 9 నెలలు అవుతుందయ్యా. నాయ్యా నా మొగడు చచ్చిపోయినప్పుడు మా అల్లుడు ముగ్గురు వాడు చేసిండయ్యా. నాయ్యా ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిందయ్యా, మాకేమన్నారయ్యో. నాయ్యా నాయ్యో ఎంత పని చేసినవయ్యా. నాయ్యా నీ కొడుకులు ఏడుస్తున్నాయ్యా, నాయ్యా నీ కొడుకులను బెదిరిస్తావయ్యో. అయ్యా నా అల్లుడు అక్కడ కుంభమేళ పోయిండు అయ్యా, బండి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండని చెప్పలే మాకు, కాలు ఇరిగిందని చెప్పిర్రయ్యా. కాలు ఇరిగింది అనుకుంటున్నామయ్యా మేము ఇప్పటి వరకు. నాయ్యా నా మొగడు కూడా చచ్చిపోయిండయ్యా, మొత్తం మా అల్లుడే చూసుకుంటాడయ్యా మమ్మలను. మా పెద్ద దిక్కు పోయింది అయ్యా, మమ్మల్ని నాగం చేసిపోతుండయ్యా మా అల్లుడు. నాయ్యా నాయ్యో నాయ్యా ఎంత పని చేసినవయ్యా. నాయ్యా మేము ఏడ్చడానికి నచ్చదు కదయ్యా. నాయ్యా నేను ఏడుస్తుంటా అయ్యా. నాయ్యా నేను లేని అర్థం అన్నవయ్యా. నాయ్యా మామ లేకుంటే నాయ్యా నేనున్నగా అన్నవయ్యా. నేను కింద పడిపోతాను, వేడవద్దు. మనం ముగ్గురం ఆపరేషన్ అయిందయ్యా నా బిడ్డకు, ఛాతీలో గడ్డ వస్తే ఆపరేషన్ చేయించినాం. 2 నెలలు వెళ్ళి 3 నెలలు కూడా వాళ్ళేదయ్యా. మా అల్లుడు ఆగం చేసిండు మమ్మలను. ఎక్కడెక్కడో తిప్పుకొని వచ్చినామయ్యా, నా బిడ్డను బతికించుకున్నామయ్యా మేము. ఇంత గడ్డ వచ్చింది, కొవ్వు గడ్డ అంటే అది తీపిచ్చినాము ఆపరేషన్ చేయించి. రైట్, ఏదైతే ప్రమాదం జరిగిందో ఇది అందరికీ దేశవ్యాప్తంగా కూడా కొంచెం బాధాకరమైన ఘటనే. ఎందుకంటే కుంభమేళలో అంత పెద్ద తొక్కిసలాటలు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎక్స్చేంజ్ అలాంటివి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ప్రమాదం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా మంచిది. ఎందుకంటే జరిగిన కుంభమేళకి వెళ్ళి వస్తుండే ప్రమాదం జరిగింది. సో గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని ఇలాంటి పేద కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలను కూడా ఆదుకోవాలని మా టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ముందుగా మా కాలనీ నుండి మేము కోరుకునేది ఏంటంటే పేద కుటుంబాలు, 2 పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తొందరగా చొరవ తీసుకొని పేషెంట్లకు పోస్ట్మార్టం చేసి తొందరగా పంపిస్తే, ఇక్కడ ఏడ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఎన్ని గంటలు కూడా ఉండలేరు, ఎక్కువసేపు ఉంచితే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని బాడీని తొందరగా పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అట్లాగే ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు బాగా చొరవ తీసుకొని ఇలాంటి పేదల మీద దృష్టి పెట్టి వాళ్ళకున్న పిల్లల్ని వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏదైతే కుంభమేళ వెళ్ళి అక్కడ దైవ దర్శనాలన్నీ చేసుకొని రిటర్న్ బయలుదేరినటువంటి మా యొక్క నాచారం వాస్తవ్యులు అనేటువంటి మల్లారెడ్డి అండ్ టీం మొత్తం ఒక 10 మెంబర్స్ దైవ దర్శనాలు చేసుకొని మంచిగా వారి పాపాలన్నీ కడుక్కొని కుటుంబాలందరికీ మంచి జరగాలని
వారు ఏదైతే ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఏదైతే కుంభమేళాకి వెళ్ళి రిటర్న్ బయలుదేరినారో రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి పొద్దున కూడా పడుకొని లేచి మరి 8 గంటలకు కుటుంబ సభ్యులతో మాట్లాడి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే దాదాపుగా 8:20 అనుకోని దుర్ఘటన జరిగింది. దాంట్లో మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క నాచారం వాస్తవ్యులం అందరం కూడా దిగ్భ్రాంతికి లోనై అందరం కూడా ఏం మాట్లాడాలని కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాము. 9 మంది కూడా ఈ యొక్క కాలనీ ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. వారు మల్లారెడ్డి గారు ఈ కాలనీకి గత 30 సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన బిజినెస్ వచ్చే పాల వ్యాపారి. పొద్దున 3 గంటలకు లేచి ప్రతి ఇంటికి చిన్నపిల్లలు లేవకముందు కూడా ఆయన ఇంటికి వెళ్ళి పాలు అందించేవాడు. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కూడా మల్లారెడ్డి అంటే పాల మల్లారెడ్డి అని చెప్పి పిలుచుకునే వాళ్ళము. ఆయన ఈరోజు ఈ యొక్క సంఘటనలో చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన గురించి ఇక్కడ మాకు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీ విశ్వ హిందూ పరిషత్లో కానీ మంచి కార్యకర్త, మంచి హిందూవాది, మంచి దైవభక్తుడు. చాలా అతనికి ఒక కొడుకు పెళ్ళి కూడా కాలేదు. మాకు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది. మేము భగవంతుని కోరుకునేది ఒకటే, మీ ద్వారా వీరి కుటుంబాలందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదే కాలనీలో కొంచెం దూరంలోనే ఏదైతే డ్రైవర్ ఉండో అతని ఫ్యామిలీ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడే వారిని కలవడం జరిగింది. కుదిరితే మీరు కూడా వెళ్ళి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. లేదండి, తప్పకుండా అదే పనిలో ఉన్నాము. వారి కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలియజేస్తూ టోటల్గా 9 మందిలో 7 మంది చనిపోయినారు. ఒక అతను తార్నాకలో ఉంటాడు, ఒక అతను దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, ఒక అతను ఎల్బీ నగర్లో ఉంటాడు. మిగతా 4 ఇక్కడ మన నాచారంలో ఉంటారు. మేము ఒక్కరని కాదు, అందరికీ కూడా మేము దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఒకటేసారి ఇంతమంది ఆ యాక్సిడెంట్ చూస్తే అసలు గాలిలో ఫ్లైట్స్ క్రాష్ అయ్యే విధంగా అయితేయో అలాంటి సీను ఈరోజు రోడ్డు మీద చూడడం జరిగింది. అసలు చూడలేని పరిస్థితిలో ఉన్నాము. రాజు అతను డ్రైవరు ప్లస్ టెంపో ట్రావెలర్ ఓనర్ కూడా అతను విన్నారా. కానీ అతనికి కూడా చిన్న పిల్లలు, మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ భగవంతుని కోరుకునేది ఒకటే, వారి కుటుంబానికి తంతే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. కుదిరితే మీరు మీ పార్టీ పెద్దలు కానీ మీ వాళ్ళు కానీ కలిసి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? తప్పకుండా పొద్దున్న నుంచి కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా మేమందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ, గవర్నమెంటు, గతంలో మన గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటన యూపీలో జరిగింది, ఎంపీలో జరిగింది. యూపీ గవర్నమెంట్లో మొన్న తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళకి 25 లక్షల చొప్పున చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఎంపీలో జరిగింది కాబట్టి వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారు ఏందనేది గవర్నమెంట్ లెవెల్లో కూడా కిషన్ రెడ్డి గారు వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వీళ్ళ తరఫు నుంచి గవర్నమెంట్ కూడా మీ ద్వారా న్యూస్ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మేము గవర్నమెంట్కి మరోసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఏమవుతారు? అండ్ ఈ జరిగిన సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? నాకు పొద్దున 9:30 ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఇట్లా నువ్వు పోయినావా, ఇట్లా న్యూస్ వస్తుంది, ఏం సంగతి, మీ దోస్తులు కలిసిపోయారట, ఏం సంగతి పోయినావు అంటే, నాకు వెలువడక నేను పోలేదన్నా, వాళ్ళు పోయినరు, మరి ఏంటి సంగతి అని చెప్పంటే గిట్లా వస్తుంది, నిజమంటే నాకు కూడా తెలియదు. లాస్ట్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే
మాకు కూడా ఏం తెలియదు అంకుల్ అంటే ట్రావెల్స్ ఆయనకు ఫోన్ చేసిన నేను, బండి పంపించిన ఆయనకి. ఏమో న్యూస్ వస్తుంది నిజమేనా అంటే తగిలిందట, కానీ మరి ఎట్లా అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, ఫోన్లు ఎత్తుతలేరు అని చెప్పి. నేను అందరి ఫోన్లు కొడితే ఎవరి ఫోన్లు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తలేరు. ఇక అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఏదో అయింది మొత్తానికి. ఇక దాని తర్వాత 1 by 1 అర్థమవుతున్న సిచ్యువేషన్. అంటే ఎప్పటికల్లా రావచ్చు సార్ బాడీస్ అక్కడి నుంచి ఎలా వస్తాయి అంటున్నారు? రేపు 7-8 గంటలకు అన్నారు, చూద్దాం ఎప్పుడు గాంధీకి వస్తాడు, గాంధీ నుంచి రికవర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది సార్ ఆయనతో మల్లారెడ్డి గారు? అందరం మేము మా కాలనీ ఫ్రెండ్స్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను కూడా పోయేది ఉండే, నాకు వీలు పడక ఈ పెద్ద బండి తీసుకొని ఇంకో 4 వేసుకొని పోయారు కలిసి. అది పోతే మేము 5 పోయేటుండే, డ్రైవర్ని తీసుకొని పోయేది ఉండే. అది ఎన్ని రోజుల క్రితం ప్లాన్ చేసుకుని 10-15 రోజుల నుంచి నడుస్తూ ఉంది. వాస్తవానికి నా దిక్కెళ్ళి కొంచెం డిలే అయింది. నేను ఒప్పుకుంటే అప్పుడే పోయేటోళ్ళం, 1 వీక్ బ్యాకే పోయేటోళ్ళం. ఇక నాకు వీలు పడదన్నా అని నా 2-3 సార్లు అడిగి, నాకు వీలు పడదన్నా, నాకు ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ అయింది బండ్లది, నాకు వీలు పడదు, మీరు పోయిరారన్నా, ఈసారి మీరు పోయిరారని చెప్పి నేను పోలేదు. సో కుటుంబ సభ్యులు మీతో ఏం మాట్లాడుతారు సార్? అంటే ఏం చెప్తున్నారు మీకు? ఏ కుటుంబ సభ్యులు? వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఎంతసేపు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారు, ఎవరి బాధలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం సంజాయించుకోవడం తప్ప ఇప్పుడు చేయాల్సింది ఏముంది? అందరు శోక సముద్రంలోనే ఉన్నారు. ఇలా ఏం తప్పిదాం అంటారు? మీరు మాట్లాడి జరిగిందంతా చూస్తారు కదా. లారతను ఆపోజిట్ వచ్చి కొట్టేసి ఉన్నాడు, రాంగ్ రూట్లో వచ్చి కొట్టిండు. అక్కడున్న వాళ్ళు చెప్తున్న ప్రకారం ఈ పోలీసు వాళ్ళు చెప్పింది కూడా అదే చెప్పారు, రాంగ్ రూట్లో వచ్చి లారీ కొట్టేసిందని. మిగతా ఇద్దరు సిచ్యువేషన్ ఎలా ఉందంటారు సార్ అక్కడ? ఒక పెద్ద ఆయన జస్ట్ కొంచెం బ్లడ్ అవుతుందన్నారు, ఆయన ఐసీయూలో ఉన్నారు. ఆయన కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది, ఆయన ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడికి హైదరాబాద్కి? పోస్ట్ మార్టం ఇట్లా అంతా అయిపోయింది, రేపు మార్నింగ్ 7-7:30, 8 అట్లా వస్తుంది, గాంధీ హాస్పిటల్కి వస్తే అంచి మీరు రికవర్ చేసుకోవాలని చెప్పారు. రైట్, ఇది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏదైతే ఉందో. అంటే కుంభమేళా అంటేనే మనం ఏదైతే మనం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా, మన పాపాలు కడుక్కోవాలన్నట్టుగా వెళ్ళి, అంటే ఎంత కష్టమైన అంటే వీళ్ళు నిర్విరాంగా పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్న కాలనీ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి ఒక 9 మంది అయితే కలిసి వెళ్ళడం జరిగిందంటే వెళ్ళాలి చూడాలి అన్న విధంగా పోయారు. కానీ అంత బాగానే ఉంది, వెళ్ళారు చూశారు. రిటర్న్ ప్రయాణం ఏదైతే ఉందో, రిటర్న్ ప్రయాణంలో ఇంతటి దారుణమైన సంఘటన జరిగింది. సో ఇలాంటి ఘటన జరిగిందని ఏవైతే కుటుంబాలను ఇవి కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతా ఉన్నారంటే, ఇంకా అంటే ఫోన్ చేసినప్పుడు కూడా మీ వాళ్ళకి ఏం కాలేదు, గాయాలు అయ్యాయి, జస్ట్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యాయని కుటుంబ సభ్యులకు చెప్పారంట. కానీ లేటర్ అట్లా సమయం గడిచే కొద్దీ అప్పుడు నిజం చెప్పారు. సో అప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీస్ అయితే శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే కుంభమేళా వెళ్తున్న ప్రయాణికులు కానీ వెళ్ళబోతున్న వారు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలని మేము ఆర్టీవీ సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే జరుగుతుంది కుంభమేళా అని చెప్పి ఒక్కసారి వెళ్ళడం వల్ల రోడ్లపై కూడా కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ నిలుస్తూ ఉంది. సో ఇక్కడ చనిపోయిన కుటుంబాలతో పాటు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా నిరుపేద వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే డ్రైవర్ని అంటే ఆ డ్రైవర్గా తోలుతూ ఉన్నాడు, ఆ బండి కూడా అతనిది కాదని చెప్తా ఉన్నారు ప్రస్తుతం. సో ఫ్యామిలీని అతనే లీడ్ చేస్తూ ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, భార్య, అలా అత్తమ్మ, వీళ్ళందరూ ఈయనే చూసుకుంటా ఉన్నారు. ఇంతటి చూసుకునే వ్యక్తి ఇప్పుడు సడన్గా ఆయనకు దూరం వేసరికి ఆ కుటుంబం అంతా రోడ్డున పడే స్థితికి వచ్చిందంటే ఒంటరి బారైపోయారు. సో ఒక చిన్నపాటి పొరపాటు భారీ మూల్యం చెల్లించుకుంటా స్థాయికి వచ్చింది. సో ఇది ఘటన ఏదైతే కుంభమేళాకు సంబంధించిన ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దీన్ని కాస్త ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఆర్థికంగా కోలుకోలేని వారు ఎవరైతే వారికి కాస్త ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మా ఆర్టీవీ తరపున ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం. ఇది కుంభమేళాలో జరిగిన దారుణ సంఘటన సంబంధించిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.